మనకు తెలియకుండానే దేశాల మధ్య ఒక పెద్ద యుద్ధం జరుగుతోంది. కానీ ఇది తుపాకులతో, సైనికులతో జరిగే యుద్ధం కాదు. ఇక్కడ ఆయుధం ఏంటో తెలుసా? డబ్బే. అవును, దీన్నే కరెన్సీ యుద్ధాలు అంటారు. అసలు ప్రపంచ ఆధిపత్యం కోసం జరిగే ఈ కనిపించని పోరాటం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాటలొక్కసారి వినండి. ఈ కరెన్సీ యుద్ధాలనేవి కేవలం పేపర్లలో వచ్చే హెడ్లైన్స్ కాదు. ఇవి మనందరినీ, అంటే మన సేవింగ్స్ అకౌంట్లను, మన రిటైర్మెంట్ ప్లాన్స్ను, చివరికి కంపెనీల లాభాలను కూడా నేరుగా దెబ్బతీస్తాయి. సరే, ముందుగా మనం మొదటి విభాగానికి వెళ్దాం. అదే అదృశ్య యుద్ధం. అంటే డబ్బుని ఒక ఆయుధంగా వాడినప్పుడు దానివల్ల మనలాంటి సాధారణ ప్రజలు, వ్యాపారాలు ఎలా నష్టపోతాయో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక పక్క సెంట్రల్ బ్యాంకులు డబ్బునిష్టమొచ్చినట్టు ప్రింట్ చేస్తుంటాయి. ఇంకో పక్కేమో ఫ్యాక్టరీలు మూతపడిపోతాయి, వేలమంది ఉద్యోగాలు పోతాయి. పెద్ద పెద్ద కంపెనీల సీఎఫ్ఓలు రాత్రికి రాత్రే తమ లాభాలన్నీ ఆవిరైపోవటం చూస్తూ ఉండిపోతారు. ఇదే కదా ఆధునిక ఆర్థిక పోరాటంలో ఉండే కఠోర వాస్తవం. అసలు ఈ కరెన్సీ వార్ ఎలా పనిచేస్తుందో సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మనం ఒక పాతకాలపు బజారు కథలోకి వెళ్దాం. ఒకానొకప్పుడు ఒక బజార్లో పట్టుబట్టలమ్మే వ్యాపారులుండేవారన్మాట. వాళ్లలో ఒకడేం చేశాడంటే రహస్యంగా తన బట్టల ధరలు తగ్గిచ్చేశాడు. ఇంకేముంది, అతన్ని చూసి మిగతావాళ్లు కూడా తగ్గిచ్చేశారు. చివరికేమైందంటే అందరూ ముందుకంటే ఎక్కువ బిజీగా ఉన్నారు, కానీ లాభాలు మాత్రం సగానికి సగం పడిపోయాయి. గెలవాలని మొదలుపెట్టిన ఈ పోటీలో ఆఖరికి అందరూ ఓడిపోయారు. ఇందాక మనం చెప్పుకున్న ఈ వ్యాపారుల కథనే ఆర్థిక ప్రపంచంలో కాంపిటిటివ్ డీవాల్యుయేషన్ అంటారు. అంటే పోటీపడి విలువ తగ్గించుకోవడం. దేశాలు తమ ఎగుమతులను చౌకగా చేసి వాణిజ్యంలో లాభపడటానికి కావలనే తమ కరెన్సీ విలువను తగ్గించుకుంటాయన్నమాట. ఏదో ప్రమాదకరమైన విషవలయం లాంటిది. ఒక దేశం తన కరెన్సీ విలువ తగ్గిస్తే పక్క దేశాలు ఊరుకుంటాయా? అవి కూడా అదే పనిచేస్తాయి. ఒకరినొకరు కిందికి లాక్కునే పరుగు పందెంలా తయారవుతుంది. చివరికి చూస్తే ఎవ్వరూ గెలవరు. అంటే తాత్కాలిక లాభం కోసం శాశ్వత నష్టాన్ని కొనితెచ్చుకోవడమే ఇది. ఈ కరెన్సీ యుద్ధాలు అనేవి ఇప్పుడే కొత్తగా మొదలైనవి కాదండోయ్. మనం చరిత్ర పుస్తకాలు తిరగేస్తే ఏకంగా రోమన్ల కాలం నుంచి నిక్సన్ షాక్ వరకు ఇలాంటి పోరాటాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఉదాహరణకు 3వ శతాబ్దంలోనే రోమన్ చక్రవర్తులు వాళ్ల నాణ్యాల విలువ తగ్గించేశారు. మళ్లీ 1930లలో వచ్చిన మహామాంద్యం టైంలో దేశాలన్నీ ఒకరినొకరు దెబ్బతీసుకోడానికి తమ కరెన్సీల విలువ తగ్గించాయి. ఇక 1971లో అయితే అమెరికానే స్వయంగా డాలర్ విలువను తగ్గించింది. అంటే చరిత్ర మనకు పదేపదే ఒకటే పాఠం చెబుతోంది. ఈ ఆట మొదలుపెడితే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. సరే, చరిత్రను కాసేపు పక్కన పెట్టి వర్తమానంలోకొద్దాం. మరి ఈ రోజుల్లో ఈ కరెన్సీ యుద్ధాలు మన కార్పొరేట్ ప్రపంచాన్ని ఎలా అతలాకుతలం చేస్తున్నాయో చూద్దాం. లాభాలు రాత్రికి రాత్రే ఎలా మాయమైపోతాయో తెలుసుకుందాం. 30%. జస్ట్ ఇమాజిన్, అబెనామిక్స్ పాలసీ వల్ల జపాన్ కరెన్సీ అయిన యెన్ కేవలం కొన్ని నెలల్లోనే ఇంత దారుణంగా పడిపోయింది. ఇప్పటి కరెన్సీ యుద్ధాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చెప్పడానికి ఇదొక్క ఉదాహరణ చాలు. ఇదెలా ఉంటుందంటే, ఒక కంపెనీ సేల్స్ టార్గెట్స్ అన్నీ బ్రహ్మాండంగా రీచ్ అవుతుంది. కానీ వాళ్ళకి ఫారెన్ నుంచి వచ్చే ఆదాయం డాలర్తో పోలిస్తే బలహీనపడిన కరెన్సీలో ఉందనుకోండి, ఇక అంతే సంగతులు. వాళ్ల లాభాలన్నీ పేపర్ మీద చూసుకుంటే కుప్పకూలిపోతాయి. దీనికి బాధితులు చాలామందే ఉన్నారు. ఒకప్పుడు లేకర్ ఎయిర్వేస్ కూలిపోవడం నుంచి ఈ మధ్య యాపిల్ షేర్లు పడిపోవడం వరకు ఈ కరెన్సీ మార్పుల వల్ల నష్టపోయిన కంపెనీలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఈ యుద్ధంలో పెద్ద కంపెనీ, చిన్న కంపెనీ అనే తేడా ఏమీ లేదు. ఎవరైనా సరే బాధితులు కావచ్చు. ఒకవేళ ఒక కంపెనీ ఇలా కరెన్సీ మార్పుల వల్ల డబ్బు కోల్పోతుంటే ఏం చేయాలి? సరే, ఇప్పుడుదాకా సమస్యేంతో చూశాం కదా. ఇప్పుడు పరిష్కారాల గురించి మాట్లాడుకుందాం. రైట్, ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం. అదే ప్రతిఘటనలో జీవించడం. అంటే ఈ కరెన్సీ తుఫాను నుంచి కంపెనీలు తమని తాము ఎలా సేఫ్గా కాపాడుకోవచ్చో చెప్పే ఒక ట్రెజరీ సర్వైవల్ ప్లేబుక్ను చూద్దాం. చూడండి, తెలివైన కంపెనీలు ఏం చేస్తాయంటే ఈ 4 స్టెప్స్ ఫాలో అవుతాయి. 1. సహజమైన హెడ్జ్లు క్రియేట్ చేసుకోవడం. 2. రక్షణ కోసం లేయర్స్ ఏర్పాటు చేసుకోవడం. 3. ఎంత దారుణమైన పరిస్థితికైనా సిద్ధంగా ఉండటం. 4. లేటెస్ట్ టెక్నాలజీని వాడటం.
అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే సమస్య వచ్చాక రియాక్ట్ అవ్వడం కాదు, సమస్య రాకముందే ప్రిపేర్డ్గా ఉండటం. చివరిగా ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. కరెన్సీలు పెరుగుతూ ఉంటాయి, పడిపోతూ ఉంటాయి. గాలి ఏ దిశలో వీస్తుందో అని పందెం కాయడం కన్నా ఎలాంటి గాలినైనా తట్టుకునే ఒక మంచి పడవను కట్టుకోవడం ముఖ్యం. కరెన్సీ మార్కెట్లను అంచనా వేయడం దాదాపు అసాధ్యం. కాని ఎలాంటి తుఫాను వచ్చినా తట్టుకునేలా మనల్ని మనం సిద్ధం చేసుకోవచ్చు. ఆ తట్టుకునే శక్తిలోనే అసలైన విజయం ఉంది.